సర్వేంద్రియానం నయనం ప్రధానం. అటువంటి కంటి చూపును కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తించి గుడ్విల్ మినిస్ట్రీస్ మరియు వెల్ఫేర్ అసోసియేషన్ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు మినిస్ట్రీస్ ప్రతినిధులు తెలియజేశారు. కాకినాడ జిల్లా సామలకోట మండలం కాపవరం గ్రామంలో గుడ్విల్ మినిస్ట్రీస్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతమైంది. కమ్యూనిటీ హాల్ సమీపంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగిన ఉచిత కంటి వైద్య శిబిరం గ్రామస్తులు, పరిసర ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిలీప్ విజన్ కేర్ హాస్పిటల్ నుండి వచ్చిన వైద్యుల చేత అధునాతన కంప్యూటర్ పరికరాలతో కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సలహాలు అందించారు. శిబిరాన్ని సందర్శించిన ప్రతి ఒక్కరూ సేవలను మెచ్చుకున్నారు. ఈ శిబిరం ద్వారా తమ ఆరోగ్యంపై అవగాహన పెరిగిందని, గ్రామ స్థాయిలో ఇలాంటి సేవలు అందించడం ఎంతో ప్రయోజనకరమని స్థానిక ప్రజలు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో 234 మంది ఈ సేవలను ఉపయోగించుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గుడ్విల్ మినిస్ట్రీస్ మరియు వెల్ఫేర్ అసోసియేషన్ వైద్య బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రజల ఆరోగ్య సేవల కోసం ఇలాంటి శిబిరాలను ఇంకా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎండి నవీద్, డానీ జాన్సన్, షేక్ మైనుద్దీన్, తణుకుల యోహాను, వి రాజు, గ్రామ సర్పంచ్ కుంచం మాధవరావు, గ్రామ పెద్దలు దాకే వెంకటేశ్వరరావు, సన్నపు రాంబాబు, రేవు మునేశ్వరరావు, సన్నపు సుబ్రహ్మణ్యం, రేవు అర్జునరావు, బర్రె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.